ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు అయితే ఒక పాప చచ్చిపోయిందమ్మా. ఏమ్మా ఎలా చనిపోయారు? చచ్చిపోయిన డబ్బు లేదమ్మా, పిడిసి వచ్చింది. ముందు ఇతను తాడి చెట్టు మీద పడిపోయాడమ్మా. ఫిట్స్ వల్ల చనిపోయింది. ఏమ్మా ట్రీట్మెంట్ ఇప్పించలేదా? నా దగ్గర పైసలు లేవమ్మా, నాకు ఒక తల్లిదండ్రులు కూడా లేరమ్మా, నాకు ఎవరు సాయం చేసి లేరు. ఇతను చూస్తే అప్పుడు మంచం మీద ఉండేవారమ్మా. కేజీసీ తీసుకుపోమ్మంటే తీసుకుపోయిన కోమలో పోయిందమ్మా. పోతే 9 రోజులు ఉన్నదమ్మా, 10 రోజులు చచ్చి. అప్పులు పాలైపోయి అద్దె కట్టుకునే స్తోమత లేక చచ్చిపోయిన పాప సౌర్యులు తాకటేటి అద్దె కట్టొచ్చాను. ఒక అమ్మాయి ఫిట్స్ తో చనిపోతే ఇంకొక అబ్బాయి బయట తిరుగుతూ ఉంటాడు. నేను బతుకున్నాను చెప్పి మా పెద్ద కుర్రోడు గురించి నేను బాధపడి ఏడుతున్నాను. అడవిలో బతుకుతాడు నాకు తెలియదు, ఏ ఆధారం నాకు లేకుండా బతుకులేదమ్మా ఇతని గురించి. ఇతని గురించి బెంగ కష్టపడలేరు, ఆ బాబు చదువులో ఉన్నారు, ఎంతో బాధపడుతున్నాను. ఏమీ కదమ్మా నాకు. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మరి అండి, ఇతని పేరు యేసు బాబు. మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారమ్మా? వాచ్మెన్ కింద వచ్చాం మేడం. ఎన్నేళ్ళ క్రితం వచ్చారు? 2019లో వచ్చాం మేడం. ఏ ఊరమ్మా మీది? తునినమ్మ. తుని దగ్గర ఎక్కడ? పాకిరాపేట. ఎంత ఇస్తారు ఇక్కడ మీకు? 15,000. 15,000. ఇక్కడ రూమ్ ఇచ్చి మీకు 15,000. ఎవరి ఇల్లు ఇది? అలాంటే లెక్చరర్ టీచర్లు అయ్యి రిటైర్ అయిపోయి ఉన్నారమ్మా. పెద్దవాళ్ళమ్మ, వయసు పెద్దవాళ్ళు. మరి ఇక్కడ మమ్మల్ని ఇలా పిలిపించారు కదా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తెలిస్తే ఏమని అనుకుంటారా? ఏమనుకోరమ్మా, సాయం చేస్తున్నారమ్మా అనుకుంటారమ్మా. అదేనా? అంతేనమ్మా. 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మరి వాళ్ళు ఏం చూసుకోవట్లేదా? జీతం ఇస్తున్నారమ్మా, ఇదిగో అలాగే ఏర్పాట్లు చేస్తారమ్మా మళ్ళీ. అది ఒక బాబు చెల్లిగారు ఇంటికాడ పెట్టానమ్మా. ఓ బాబు ఊరిమైనట్టు బుర్ర పని చేయదమ్మా, పోతాడు అలా. ఎంతమంది పిల్లలు? ముగ్గురు పిల్లలు అయితే ఒక పాప చచ్చిపోయిందమ్మా. డబ్బు యోజాక్లోనే చచ్చిపోయిందమ్మా. కేజీ అసలు ఏమ్మా ఎలా చనిపోయారు? చచ్చిపోయిన డబ్బు లేదమ్మా, పిడిసి వచ్చింది. బాగాలేదమ్మా. ఆ పాప చచ్చిపోయిన తర్వాత ముందు ఇతను తాడి చెట్టు మీద పడిపోయాడమ్మా. సెంటరింగ్ పనికి వెళ్తాడు, తాపి మేస్త్రి కదమ్మా, కూలి పని. ఎంత ఇచ్చేవారు అప్పుడు మీకు? అప్పుడు మాకు 500 ఇచ్చేవారు మేడం. అక్కడ ఎలా పడిపోయారు మీరు? నేను తాడి చెట్టు మీద పడిపోయాను మేడం. తాడి చెట్టు ఎక్కారా? తాటికాయలు కానీ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పడిపోయాను అనమాట పైన మేడం, దాని మీద నుంచి. అప్పుడు పడిపోతే ఈ బ్యాక్ పెయిన్ ఇది ఇవన్నీ పోసి బెండ్ అయింది మేడం. అది అంటే బరువు పనులు అయ్యి చేయొద్దు అని అన్నారని ఇంకా చేయలేదు మేడం. అప్పటి నుంచి నాకు. ఎన్నాళ్ళ క్రితం పడిపోయారు? 2018లో పడిపోయాను మేడం. అమ్మ ఊర్లో తాడి చెట్టు ఎక్కారా? సిటీలో కాదు, మా ఊర్లోనే మేడం. ఎక్కారు అంటే పల్లెటూరు కనుక ఊర్లో ఉండేవారా? అవునమ్మా. అప్పుడు నాకు ఆ పాప, ముగ్గురు పిల్లలు ఉండేవారమ్మా. ఎంత వయసు మా పాపకి? పాప 5 వెళ్ళిపోయి 6 సంవత్సరం వచ్చింది. పెద్ద పాపలా ఉంది? లేదమ్మా, పొడవమ్మా. 2 పిల్లల కంటే చిన్నదమ్మా. పెద్ద పాపలా ఉంది. 5 ఏళ్ళు 6 వచ్చింది. 6. ఫిట్స్ వల్ల చనిపోయింది. ఏమన్నా ట్రీట్మెంట్ ఇప్పించలేదా? నా చేతిలో ఏమీ లేవమ్మా. అప్పుడు అంటే నా దగ్గర పైసలు లేవమ్మా, నాకు ఒక తల్లిదండ్రులు కూడా లేరమ్మా. అక్క చెల్లులు ఉన్నారంటే ఇప్పుడు ఆవిడ పరిస్థితి అలా ఉంది. నాకు ఎవరు సాయం చేసి లేరు. ఇతను చూస్తే అప్పుడు మంచం మీద ఉండేవారమ్మా. కేజీసీ తీసుకుపోమ్మంటే తీసుకుపోయిన కోమలో పోయిందమ్మా. పోతే 9 రోజులు ఉన్నదమ్మా, 10 రోజులు చచ్చి. ట్రీట్మెంట్ అందలేదా? అంతలేదమ్మా. నాకు ఆడ అప్పుడు ఏమీ లేవు. డబ్బుల గురించి కాదు, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కదా. ఏమన్నారంటే మేడం, నెదరు చిన్నది అని అన్నారు మరి. ఎదగదు దానివల్ల అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పారు చిన్నప్పుడు. అంటే డాక్టర్ గారు కేవలంగా మందులు వాడమన్నారమ్మా. తొట్టుకోలేకపోయాం డబ్బులకి. సుమారు ఒక 5 లక్షల దాకా ఖర్చు పెట్టామమ్మా. అన్నీ అమ్ముకొని అది చేసాం. చేస్తే ట్రీట్మెంట్ అందాలని ఇవ్వరమ్మా. ఇంత చేసా తాని చేసా అది 1500. ఇతను చూస్తే ఇలాగ ఉన్నారు. అది కుప్ప పెట్టాలమ్మా. ఒక్కొక్క రోజుగా 2 పూటలు కుప్ప పెట్టాలని నాకు ఆడలేక ఇంకా చేసానమ్మా. ఇక్కడికి వచ్చి 6 ఏళ్ళు అయింది కదా? 6 ఏళ్ళు. టైంకి జీతం అది ఇస్తారమ్మా? ఇస్తారమ్మా, అప్పులు తీరుస్తాను. మరి పెంచమని ఏం అడగలేదా? అడిగే మేము ఇద్దరమే కదా, మేము అప్పుడప్పుడు కొంచెం కూరగాయలకి వాటికి ఇస్తున్నాం కదా, ఇంకేం పెంచాలా అన్నారు.
మీకు భోజనానికి కూడా చూసుకుంటూ 15,000 ఇస్తున్నారు. భోజనం ఏం పెట్టరమ్మా, మయ్యని ఒక 10 రూపాయలు ఇలాగా కాయగూరలు అయిపోతే అటు ఇటు ఇస్తారు. అదేనమ్మా. అలాగే 20,000 వరకు ఇస్తారు. లేదమ్మా, అప్పుడప్పుడు ఇస్తారు. మరి మీరు ఇంకే పని వెళ్ళనివ్వరమ్మా, ఏ పనికి నేను వెళ్ళనివ్వదమ్మా. ఇంట్లోనే నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. ఇతను కొంచెం చెప్పి దగ్గరుండి ఇలాగ ఇది పై పెట్టు ఇలా పెట్టి అని చెప్తారమ్మా. మీరు ఒక్కరే చూసుకుంటాను. చాలా కష్టాలు పడ్డాను. తిన్నది కూడా మొక్క మోసి అప్పులు పాలైపోయి అద్దె కట్టుకునే స్తోమత లేక చచ్చిపోయిన పాపి సోడీలు తాకటేటి అద్దె కట్టి వచ్చాను. పాపవి చెవులీలు ఏంటి? పాపకి రింగులు ఉండి అమ్మ అద్దె కట్టి స్తోమత లేక ఇల్లు ఖాళీ చేసేమని గిన్నె ముందు తీసిరేస్తే అవి అమ్మేసి అవి అద్దె కట్టేసి అక్క పెద్ద అక్క ఇక్కడ తీసుకొచ్చి పని పెట్టిందమ్మా. ఆవిడే చూసింది ఈ పని. అదే మీరు ఊర్లో ఉన్నప్పుడు? ఊర్లో ఉన్నప్పుడు. అక్కడ ఏం పని చేసేవారు కదా? మరి ఇతను పని చేయడు కదమ్మా. ఎనపోస ఎంపైపోయింది, ఇంకా వెళ్ళడానికి కుదరదు కదమ్మా. అది చిన్న చెల్లి సాయం చేసి ఇది కొంచెం ఇంకెన్నాళ్ళు ఉంటారు, వాచ్మెన్ డ్యూటీ పెట్టేస్తాను అని తీసుకొచ్చి పెద్ద ఆవిడే పెట్టిందమ్మా ఇక్కడ. మరి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతే బ్రతకడం కూడా మీకు కష్టమేనేమో. అవునమ్మా, ఏదైనా వ్యాపారం జీతం ఇచ్చుకొని ఇంకెవరు పెట్టరు. ఎందుకంటే ఈయన కొంచెం బయట పని చేసే స్తోమత ఉంటే మీరు బయటకు వెళ్ళిపోయినా పర్వాలేదు. ఏదైనా షాప్ పెట్టుకుందాం ఇది పెట్టుకుందాం అని అనుకుంటాం కన్నా అంత స్తోమత మాకు లేదు. కూర్చోబెట్టి స్తోమత ఒకటే సరిపోదు, షాప్ దగ్గర ఒకటి కనిపెట్టుకుని ఉండాలి, బయటకు వెళ్ళి తెచ్చేవాళ్ళు కూడా ఉండాలి. అదేనమ్మా. మీరు ఒక్కరే చేయాలి అన్నా మీకు బండి డ్రైవింగ్ అది వస్తుందా? రాదమ్మా. ఇతనికి స్కూల్ బండి తొక్కడమే రాదమ్మా, సైకిల్ కూడా రాదమ్మా. ఇంకొక బాబు ఎవరో ఉన్నారు కదా, చదువుతున్నాడు చెల్లి గారి ఇంటికి. మొత్తం మీకు ముగ్గురు పిల్లలు? ముగ్గురు పిల్లలు. ఇద్దరు పిల్లలకి మైండ్ సరిగ్గా లేదమ్మా. ఒక అమ్మాయి ఫిట్స్ తో చనిపోతే ఇంకొక అబ్బాయి బయట తిరుగుతూ ఉంటాడు. మరి ఇంటికి ఎలా వస్తాడు? వెతుకుంటూ వస్తాడమ్మా. ఇదిగో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదమ్మా, వాళ్ళ ఇంటికే చదివితే అమ్మ రమ్మన్నదంటూ వచ్చేస్తాడు. ఇల్లు గుర్తుపెట్టుకోగలుగుతాడు, వచ్చేస్తాడమ్మా. చదువుకోవటం అదేం లేదు? ఏమి లేదమ్మా, మైండ్ పని చేయదు అబ్బాయి. మరి మైండ్ పని చేయని అబ్బాయి ఇంత సిటీలో, ఇంత జూబ్లీ హిల్స్ రోడ్లలో గుర్తుపెట్టుకొని రోడ్లు కార్లు అన్నీ దాటుకొని ఎలా వస్తున్నాడు? ఎలా వెళ్తున్నాడు? వస్తాడమ్మా. అంటే కొంచెం మనం చెప్తామమ్మా, నువ్వు అలాగ వచ్చేయాలి ఎక్కడికి వెళ్ళాను. ఇంతకుముందు అయితే పోయాడమ్మా. పోలీస్ స్టేషన్, జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పెట్టాం. ఒక కుర్రోడు అనకాపల్లి కుర్రోడు తీసుకొచ్చి ఇదిగో మీ బాబు మా అమ్మ ఇక్కడ ఉంటారు జూబ్లీస్ మా మేడమ్మ అని డైమండ్ బిల్డింగ్ అని చెప్తే అప్పుడు తీసుకొచ్చి చెప్పారమ్మా. అన్నీ తెలుసు కొంచెం. అప్పుడు అదే తెలుగుతో స్కూల్లో జాయిన్ చేసి రాలేదమ్మా. చేసానమ్మా, బోర్డర్ స్కూల్లో జాయిన్ చేశాను మన పాకిరిపేటలోని. ఈ బాబుకి ఏది రాలేదు, ఎందుకు వేస్ట్ అన్నారమ్మా. అయినా కానీ రోజు అలా ట్రైనింగ్ పడిపోను కదా. వస్తాడమ్మా, కొంచెం ఇలాగ ఉండాలి బాబు, ఇలా చేయాలంటాడు. స్నానం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. అంతేలే, కొంచెం తింగరగా ఉంటుంది. ఇదేంటి అని అంటే అది రాదు, నాకు తెలీదు అంటాడు. చాలా కష్టాలు పడ్డాను మేడం గారండి. తిననంది కూడా మొక్క మోసాను ఈ బిడ్డల కోసం. ఆ బిడ్డ కోసం ఎంతో సంకన వేసుకొని కూడా పోయేదాన్ని. అలాగా ఆ మధుంకేసి వాటికేసి పోయేది కూడా. అక్కడే పిడిచి వచ్చి పడిపోయేది, నోరు ఆఫ్ చేసి లాగలాగా. అలాగే అంత పిల్లని తెచ్చుకునేదాన్ని. ఈ కష్టాలు ఈ బాధలు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఈ పని చేసుకొని ఇలా బయటపడ్డానమ్మా. పోయిన పిల్ల తిరిగి రాదు కదా. ఆ కుర్రోడికి మంచిగా చెప్పాను, మేడం ఒక్కో చుట్టూ ధైర్యం, ఒక్కో చుట్టూ మేడం కూడా ఇసుక్కుంటుంది, ఎందుకు అలా మౌనంగా ఉంటావు అని కూడా. నేను అదేనమ్మా. చాలా. నా వయసు 33 ఎంత ఉంటుందమ్మా నాకు. అది మీ వయసు అండి? 36. ఇద్దరిది చిన్న వయసు. అవునమ్మా. చాలా బాధలు పడుతుందన్నమ్మా. వంట ఏం చేశారమ్మా ఈరోజమ్మా? సాంబార్ పెట్టానమ్మా, అన్నం వండారు. వాళ్ళకి వంట అది మీరే చేస్తారా? వంట అయితే అన్ని కోసి పెడతానమ్మా, ఆవిడ వచ్చి చేసుకుంటుందమ్మా. అంటే ఉప్పు కారం నాకు తెలియదు కదా, వాళ్ళు ఉప్పు కారం తగ్గుగా తింటారు. వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు అన్ని రెడీ చేసి పెడతానమ్మా. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. బియ్యం అవి మీరు కొనుక్కొని తెచ్చుకుంటారా? బియ్యం లేదమ్మా, వాళ్ళు ఎవరమ్మా కొని తెచ్చుకుంటాం. ఎంత అవుతుంది నెలకి మీకు రేషన్? నెలకైతే కిరాణా కొట్టు సామాన్లు అవి అయితే మొత్తం బియ్యం మూటతోని. ఇక్కడైతే బియ్యం మూట 1700 అమ్మా. ఇవన్నీ ఒక్కో చోటు డబ్బులు ఉంటే మూట తెచ్చుకుంటాం, లేదంటే ఒక 15 కేజీలు తెచ్చుకుంటాం. కిరాణా కొట్టు సామాన్లు తక్కువ తెచ్చుకుంటాం అమ్మా. డబ్బులు పెట్టాము. సరే, మరి నేను రేషన్ ఇస్తాను, తీసుకుంటానమ్మా. సరే, తీసుకురా. ఓకే, ఎప్పుడు మతం మారారు మీరు? మతం మారలేదమ్మా, మా అమ్మగారు మా నాన్నగారు పెట్టిందే పేరు ఇది. మీరు క్రిస్టియన్ కదా? క్రిస్టియన్స్ అమ్మా. అంటే చర్చికి వెళ్తాం.
ఇవిడ బొట్టు పెట్టుకొని రమ్మంటుందమ్మ, బొట్టు లేకపోతే లోపలికి రానివ్వదు. అందుకని గ్రేటే బ్రాహ్మిన్స్ అయినా కూడా మరి మిమ్మల్ని తీసుకొని అనిపించారు. అదేనమ్మా. మరి వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు అవి తింటారా? తిన్నమ్మా. తినరు. నేను తిన్నాను. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటారు. ప్రసాదం ఏముందమ్మా అంటే కొంచెం ఇది డబ్బులు మరి కష్టపడుతున్నాం కదమ్మా, తప్పదు. ఇంకా బాబుకి పెడతానమ్మా, పెడితే నా బాబు తింటాడు, ఆ బాబుకి వండిస్తాను. సరే కానివ్వండి. ఇదిగో అమ్మా, ఇవి 10 కిలోలు బియ్యం. ఇవి ఇందులో రేషన్ ఉంటుంది తల్లి, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఓకేనా? అన్నీ పచ్చళ్ళు, ఆయిల్ అన్నీ ఉంటాయి, తీసుకోండి. సరేమ్మా, అవి రేషను. ఓకేనా? భోజనం చేయండి కడుపు నిండా. మరి అమ్మా, పండక్కి సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి చీర తీసుకోండి అమ్మా. మీకు తీసుకోండి. యేసుబాబు మీకు కూడా లుంగి తీసుకోండి. తర్వాత మీకు ఏదైనా అవసరం అయితే కనుక 10,000 రూపాయలమ్మా చెక్ ఇస్తున్నాను. 10,000 మార్చుకోండి. మీ ఇద్దరులో ఎవరో ఒకరు అకౌంట్ ఉంటారు కదా, అకౌంట్లో వెళ్ళి మార్చుకోండి. తర్వాత ఇప్పుడు ఏదైనా మీకు ఖర్చులు కావాల్సి వస్తే కూడా ఇప్పుడు ఏమైనా ఆ చెక్ మారడానికి, ఎందుకంటే రేపు ఆదివారం మీకు వెళ్ళడానికి కూడా అవ్వదు, సోమవారం ఎప్పుడు వెళ్ళండి, వెళ్ళి చెక్ మార్చుకోండి. యేసుబాబు మందులు ఏమైనా కావాలంటే ఎక్స్ట్రాగా తీసుకోండి, కొనుక్కోండి. ఆ డబ్బుల పైన పెట్టుకోండి, మంచిగా పెట్టకండి. అంతే. డబ్బు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. ఈ డబ్బు కోసమే మన తాపత్రయం అంతా కూడాను. ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చాము, ఈ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ని పాటలు పడుతున్నది, ఇన్ని కష్టాలు పడుతున్నది భోజనం కోసం. ఆ భోజనం కావాలంటే డబ్బు కోసం. సో ఆ డబ్బుకి మనం వాల్యూ ఇవ్వాలన్నమాట. అది ఏమైంది, డల్గా ఎందుకున్నారు? డల్గా కదమ్మా, కొంచెం తాతయ్య తెలుసుకుంటే పరిస్థితులు గ్యాప్ మొత్తం ఎంతేనా, ఏటలుగా ఎలా పోషించాడు అని బాధ. బాగా చూసుకునేవారా? చాలా బాగా చూసుకుంటాను. నేను బతుకున్నాను చెప్పి మా పెద్ద కుర్రోడు గురించి నేను బాధపడి ఏడుతున్నాను. అడలో బతుకుతాడు నాకు తెలియదు. నాకైతే బాధమ్మ, ఏమీ కాదు. మనిషి అయితే కొంచెం నీట్గా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళాలి. అమ్మ గత్తరకుంటే రానివ్వరని ఇలా వెళ్తానమ్మా, బాధ కడుపులో పెట్టుకొని. ఏ ఆధారం నాకు లేకుండా బతుకులేదమ్మా. ఇతని గురించి ఎంతో బాధపడుతున్నాను తల్లి. నిజంగానమ్మా, ఇతని గురించి బెంగ కష్టపడలేరు. ఆ బాబు చదువులాగా ఉన్నారు, ఎంతో బాధపడుతున్నాను. ఏమీ కదమ్మా నాకు. కష్టమే, నిజమే. ఎందుకంటే ఆ పిల్లడికేమో మైండ్ సరిగ్గా లేదు, ఈయనకేమో ఆరోగ్యం సరిగ్గా లేదు. మీరు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కాపలాగా. మీరు వీళ్ళందరికి వాచ్మ్యాన్, ఈ ఇంటికి వాచ్మ్యాన్ మీరైతే, మీ కుటుంబాన్ని అందరికి మీరు వాచ్మ్యాన్. ఆయన ఆరోగ్యం బాగుంటే ఈ పరిస్థితి మీకు రానవరేమో. అన్నీ ఆయన చూసుకుని ఊరు వరకు వదిలి రాకపోయినేమో, మీరు హైదరాబాద్లో వచ్చి ఇలా కూడా ఉండకపోనేమో. ఏమి వేసిపోవు అంతేనా? ఊర్లోనే ఏదో కాయ కష్టం చేసుకుని ఉండేవాళ్ళేమో కదా. సరే అమ్మా, ఇంకేం చేయలేము. భగవంతుడు ఎలా రాసి పెడితే అది మనం నడిపించాల్సిందే. దాంట్లో కొంచెం మన తెలుగుతో చూడండి. ఇప్పుడు నన్ను వెతుక్కుంటే ఎలాగైతే మీరు వచ్చారో అలా చిన్న చిన్న తెలివితేటలు ఏవో వాడుకుంటూ మరి ఇంకేం చేయలేము. పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరైనా అడగటం తప్పులేదు తల్లి. పరిస్థితి బాగుంటే అడిగేవాళ్ళు కాదు కదా. పరిస్థితి బాగుంటే అడిగేవాళ్ళు కాదు, లేదు కాబట్టి వేరే వాళ్ళని మీరు హెల్ప్ అడుగుతున్నారు, తప్పులేదు. సరేనా? ఉన్నంతలో కష్టపడండి. పైన భగవంతుడే మరి ఇంకేదో ఒక దారి చూపించాలి మీకు. ఓకేనా? మీరు ఏదైనా ట్రీట్మెంట్ ఏమైనా కుదిరితే చేసుకొని కొంచెం ఏదైనా ఆవిడ అలా బాధపడకుండా మ్యాక్సిమం ట్రై చేయండి. అది సరే అమ్మా, మీరు నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ.